అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ భారమైన వృద్ధాప్యం. ఆ రోజు ఉదయం శాంతమ్మ గారు విశ్వనాథం గారు ఇంటి బయట లాన్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు శాంతమ్మ గారు, ఏమండి, మహాకుంభమేళా జరుగుతుందట కదా, జనవరి 13 మొదలై ఫిబ్రవరి 26 వరకు జరుగుతుందట కుంభమేళా. ఈ కుంభమేళా 12 ఏళ్లకు ఒక్కసారి వస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ కుంభమేళాకు వెళ్లాలని ఆశపడుతున్నాను. కానీ పెళ్ళైన దగ్గర నుంచి మన జీవితం మొత్తం మన కొడుకు కోసమే గడిపేశాము. ఇప్పుడు మీరు రిటైర్ కూడా అయిపోయారు. ఈసారి ఎలాగైనా కుంభమేళాకు వెళదామండి అని భర్తను అడిగారు శాంతమ్మ గారు. ఆ మాటలు వినగానే విశ్వనాథం గారు ఆలోచనలో పడ్డారు. విశ్వనాథం గారు ఉద్యోగ బాధ్యతల నుంచి రిటైర్ అయిపోయారు. ఇప్పుడు ఆయనకు వచ్చే పెన్షన్ డబ్బులు శాంతమ్మ గారికి ఆయనకి మందుల ఖర్చులకే సరిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భార్య కోరికను ఎలా తీర్చాలా అని ఆలోచించసాగారు ఆయన. కొడుకుని అడుగుదామంటే కొడుకు కోడలు తల్లిదండ్రులిద్దరికీ తిండి పెట్టడమే దండగా అనే ఆలోచనలో ఉన్నారు. అలాంటిది ఇప్పుడు కుంభమేళాకు తీసుకెళ్లమంటే ఎన్ని మాటలు మాట్లాడతారో తెలియదు. ఎన్నో ఏళ్ళు కష్టంలోనూ సుఖంలోనూ తోడుగా ఉన్న భార్య నోరు తెరిచి ఒకే ఒక్క కోరిక అడిగింది. దాన్ని ఎలాగైనా తీర్చాలని విశ్వనాథం గారు అనుకున్నారు. పెళ్ళైన దగ్గర నుంచి శాంతమ్మ గారు ఇది కావాలి అని విశ్వనాథం గారిని ఎప్పుడూ అడగలేదు. అందుకే ఆయన భార్య కోరిన ఈ కోరికను ఎలా తీర్చాలా అన్న ఆలోచనలో పడ్డారు. మరుసటి రోజు కొడుకు ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆయన కూడా ఇంటి దగ్గరున్న పార్కులోనే వాకింగ్ చేస్తూ ఉన్నారు. కొడుకు రావడం గమనించి కొడుకు దగ్గరకు వెళ్ళి ఈ కుంభమేళా విషయం గురించే మాట్లాడారు. వెంటనే అజయ్, చూద్దాంలే నాన్న, చాలా పనులున్నాయి, ఇప్పుడు ఎలా కుదురుతుంది అన్నాడు. విశ్వనాథం గారి మనసు చివుక్కుమంది. ఆ తర్వాత ఆయన ఆ విషయం గురించి కొడుకు దగ్గర ప్రస్తావించలేదు. ఒకరోజు కావ్య ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి అత్తగారు వంటింట్లోకి వెళ్లడం చూసి, అత్తయ్య గారు, నాకు కూడా కాఫీ కావాలి అంది. శాంతమ్మ గారు కాఫీ తీసుకొచ్చి కావ్యకిచ్చారు. 2 నిమిషాల్లో కాఫీ తాగేసి, అద్భుతంగా ఉంది కాఫీ అత్తయ్య గారు అని చెప్పింది. ఇదేమిటి, కోడలు నా చేతి కాఫీని పొగుడుతుంది, ఇదేం కొత్త అలవాటో అనుకున్నారు శాంతమ్మ గారు. కోడలు అలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటే శాంతమ్మ గారి మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందో. ఆలోచించుకుంటూ రాత్రి భోజనం ఏర్పాట్లు చేయడానికి తిరిగి వంటగదిలోకి వెళ్ళిపోయారు శాంతమ్మ గారు. కొడుకు కోడలు ఆఫీసులకు వెళుతుంటే ఇంట్లో పనులన్నీ శాంతమ్మ గారే చూసుకుంటారు. ఈ పనులేవి ఆవిడకు కష్టంగా అనిపించవు. 9 మంది కుటుంబ సభ్యులున్న కుటుంబంలో ఇంటెడు చాకిరీ చేసిన ఆవిడకి ఈ ఇంట్లో పనులు చేయడం పెద్ద విషయమేం కాదు. కానీ 65 సంవత్సరాల వయసులో శరీరం అప్పుడప్పుడు అలసిపోతూ ఉంటుంది. ఆమె ఒక్కగానొక్క కొడుకు అజయ్ పెళ్లి చేసి వాళ్లతో పాటే ఉంటూ హాయిగా విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారు శాంతమ్మ గారు విశ్వనాథం గారు. కానీ కొడుకు కోడలు ఉద్యోగాలు చేయడం, పుట్టిన పిల్లల్ని చూసుకోవడం, ఇంటి పనులు చేయడం, ఇక ఈ పనులన్నింటితో ఆవిడకు విశ్రాంతి అనేదే కరువైపోయింది. శాంతమ్మ గారికి పెళ్ళైన దగ్గర నుంచి విశ్వనాథం గారు ఉద్యోగం చేయడం, బయట పనులు ఏమైనా ఉంటే చూసుకోవడం తప్ప ఇంటి పనుల్లో ఎప్పుడూ ఎలాంటి సహాయము చేసేవారు కాదు. శాంతమ్మ గారు కూడా ఆయన నుంచి ఎలాంటి సహాయము ఆశించేవారు కాదు. అప్పుడు ఆవిడ వయసులో ఉన్నారు. ఇంటి పనులు, వంట పనులు, పిల్లల పనులు, అన్ని పనులు ఆవిడ స్వయంగా చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఆవిడికి వయసు పెరిగిపోయింది. పని చేస్తూనే అలసటగా ఫీల్ అవుతున్నారు. అందుకే విశ్వనాథం గారు సాధ్యమైనంత వరకు అన్ని పనుల్లోనూ శాంతమ్మ గారికి సహాయం చేస్తూనే ఉండేవారు. కానీ మగవాళ్ళు ఇంటి పనులు ఏమని చేయగలరు? శాంతమ్మ గారి ఇంటి పనులు చేస్తూ ఉంటే పిల్లలు ఆవిడ్ని విసిగించకుండా వాళ్ళని ఆడిస్తూ ఉంటారు విశ్వనాథం గారు. ఈ వయసులో ఆయన అంతకంటే ఏం చేయగలుగుతారు? ఈ జీవితానికి ఇంకా మా ఇద్దరికీ విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుందో అని ఆలోచించుకుంటూ వంటగదిలో వంట చేస్తున్న శాంతమ్మ గారి దగ్గరికి ఆమె కొడుకు అజయ్ ఆనందంగా వచ్చాడు. అమ్మా అమ్మా అని పిలుస్తూ లోపలికొచ్చాడు. కొడుకు మొహంలో సంతోషాన్ని చూసిన శాంతమ్మ గారు ఎంతగానో ఆనందించారు. ఏం బాబు, ఏం జరిగింది? చాలా సంతోషంగా కనిపిస్తున్నావు నువ్వు. ఏదైనా గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చావా? ఆఫీస్లో ఏమైనా ప్రమోషన్ వచ్చిందా అంటూ ఆత్రంగా అడిగారు శాంతమ్మ గారు. అమ్మా, ప్రమోషన్ కాదు, అంతకంటే గొప్ప విషయం ఇది. నీ చిరకాల కోరిక మరికొద్ది రోజుల్లోనే నెరవేరబోతుంది అని నవ్వుతూ అన్నాడు అజయ్.
శాంతమ్మ గారికి ఏమీ అర్థం కాక అయోమయంగా చూసింది ఆవిడ. అమ్మా, నాన్న మొన్న నాతో చెప్పారు, నువ్వు ఈసారి జరుగుతున్న కుంభమేళాకు వెళ్లాలని ఆశపడుతున్నావు అని. మా కోసం ఇంటడి చాకరీ చేస్తూ మాకెంతో సపోర్ట్గా నిలబడిన నువ్వు నాన్న ఒక కోరిక కోరుకుంటే నేను అది తీర్చకుండా ఎలా ఉంటాను? అందుకే మనందరము వచ్చే వారంలోనే కుంభమేళాకి కుటుంబంతో సహా బయలుదేరుతున్నాము. ఇదిగో చూడండి అంటూ అజయ్ తన తల్లికి టికెట్లు ఇచ్చాడు. శాంతమ్మ గారు తన కళ్ళని తన చెవులని తానే నమ్మలేకపోయారు. ఎన్ని సంవత్సరాల తపస్సు, ఎన్ని సంవత్సరాల కోరిక మరికొద్ది రోజుల్లోనే నెరవేరబోతుందా అని ఆలోచిస్తూ టికెట్లు తీసుకుని చూస్తూ, ఏంటి బాబు, మన కుటుంబం మొత్తం వెళుతున్నామా? కావ్య కూడా వస్తుందా అని అడిగారు. అవునమ్మా, అందరం వెళుతున్నాం అని కొడుకు చెప్పడం విని శాంతమ్మ గారు ఆశ్చర్యపోయారు. కోడలు కావ్యని తలుచుకుంటుంటే ఆవిడకి చాలా భయం వేసింది. అయితే కొద్ది రోజుల నుంచి కావ్య శాంతమ్మ గారి పట్ల చాలా సౌమ్యంగా దయగా వ్యవహరిస్తోంది. ఇలా ఎందుకు అని మనసులో అనుకుంది తను. బాబు, కావ్యకి ఇలా యాత్రలకి పుణ్యస్థలాలకి వెళ్ళడం అంతగా ఇష్టం ఉండదు కదా, తనిప్పుడు ప్రయాగరాజ్ రావడానికి ఎలా ఒప్పుకుంది అని అడిగారు ఆవిడ. అక్కడే నిలబడి ఉన్న కావ్య నవ్వుతూ అత్తగారి దగ్గరకు వచ్చి, పిల్లలిద్దరినీ మా అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి మనం నలుగురం అక్కడికి వెళ్లాలని ప్లాన్ చేశాం అత్తయ్య గారు. నేను ఆఫీస్లో సెలవులు కూడా తీసుకున్నాను. ఈ కుంభమేళాకు వెళ్లాలని నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అంతేకాకుండా మీరు కూడా వెళ్లాలని కోరుకుంటున్నారని మాకు మొన్నే తెలిసింది. అందుకే ఈ విధంగా ప్లాన్ చేశాము. మనందరం కలిసి సంతోషంగా వెళ్ళొద్దాం అత్తయ్య గారు అంటూ కావ్య తృప్తిగా చెప్పింది. అది విన్న శాంతమ్మ గారి మనసు గాలిలో తేలిపోయింది. ప్రయాగరాజ్ పుణ్యక్షేత్రానికి వెళ్లాలని, అక్కడ గంగా యమున సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో స్నానం చేయాలని ఆమె మనసు తహతహలాడింది. తన చిరకాల కోరిక నెరవేరబోతుందని ఆమె ఇప్పటికీ నమ్మలేకపోయింది. సంతోషంతో చిన్నపిల్లలాగా పరుగులు పెట్టుకుంటూ వెళ్లి ఈ విషయమంతా విశ్వనాథం గారితో చెప్పింది. విశ్వనాథం గారు కూడా చాలా సంతోషించారు. కొడుకు మొన్నే కదా నాతో అలా చిరాగ్గా మాట్లాడాడు, ఇంతలోనే టికెట్లు ఎందుకు తెచ్చాడు అనుకున్నారాయన. వెంటనే శాంతమ్మ గారు లేడికి లేచిందే ప్రయాణం అన్నట్టు తన ట్రిప్కి కావలసిన సామాన్లన్నీ సిద్ధం చేసుకుని బయలుదేరే రోజు కోసం ఎదురు చూడసాగారు. ఆ రోజు రానే వచ్చింది. శాంతమ్మ గారు తన చేతులతోనే ఇల్లంతా శుభ్రం చేసి పూజ గదిలో దీపం పెట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పి భర్త కోడలు కొడుకుతో కలిసి ఇంటి నుంచి బయలుదేరింది. శాంతమ్మ గారు దేవుడి గదిలో దండం పెట్టుకుంటూ ఉండగానే అజయ్, అమ్మా అమ్మా, ఆలస్యం అయిపోతుంది, లేట్ అయితే ట్రైన్ మిస్ అయిపోతాము, టాక్సీ కూడా వచ్చేసింది, త్వరగా రా అమ్మా అంటూ పిలిచాడు. శాంతమ్మ గారు గబగబా బయటకొచ్చి విశ్వనాథం గారితో కలిసి కారెక్కి కూర్చున్నారు. కొడుకు కోడలు కూడా ఇంటికి తాళాలేసేసి రైల్వే స్టేషన్కి బయలుదేరారు. వాళ్ల కారు స్టేషన్కి వెళ్లేసరికి వారి కోసమే ఎదురు చూస్తున్నట్టుగా ట్రైన్ ప్లాట్ఫారం మీద సిద్ధంగా ఉంది. అజయ్ తన తల్లి చెయ్యి పట్టుకొని నెమ్మదిగా రైలెక్కించాడు. ఆ తరువాత విశ్వనాథం గారిని కూడా తీసుకెళ్లి తన సీట్లో కూర్చోబెట్టాడు. విశ్వనాథం గారు శాంతమ్మ గారు ఇద్దరూ పక్క పక్కనే కూర్చున్నారు. చాలా సంతోషంగా ఉన్న శాంతమ్మ గారికి మెల్లమెల్లగా సమయం గడిచే కొద్దీ కాళ్ళు నొప్పులు, కాళ్ళు వాచిపోవడం, తిమ్మిర్లు, వెన్ను నొప్పి మొదలయ్యాయి. ఆమె చేతులు మరియు కాళ్ళు ఆమెకు సహకరించడం లేదు. తల్లిదండ్రులిద్దరి కోసం అజయ్ సైడ్ లోయర్ బెర్తులు బుక్ చేశాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎక్కువసేపు పడుకోలేకపోయినా కాసేపు కూర్చోవచ్చని, ఎక్కువసేపు కూర్చోలేకపోయినా కాసేపు పడుకోవచ్చు అని అజయ్ అలా టికెట్లు తీసుకున్నాడు. అజయ్ తన తల్లిని భద్రంగా పట్టుకొని సీట్లో కూర్చోబెట్టాడు. అమ్మా నాన్న, మీరు బాత్రూంకి వెళ్లాలనుకుంటే నాతో చెప్పండి, నేను మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్తాను అంటూ తినడానికి కావలసినవన్నీ కొనిచ్చాడు. అప్పుడప్పుడు టీలు కాఫీలు అడిగి మరీ కొనిచ్చాడు. ట్రైన్లోనే భోజనం కూడా తీసుకున్నారు. ఆ వయసులో అన్ని రోజులు ట్రైన్లో ప్రయాణం చేయడం అంటే అది మామూలు విషయం కాదు. కానీ తమ కోరిక తీర్చుకోవడానికి ఆ కష్టం పడక తప్పలేదు శాంతమ్మ గారికి విశ్వనాథం గారికి. రైలు దిగేసరికి శాంతమ్మ గారి కాళ్ళు ఉన్నాయో లేవో అన్నట్టు తిమ్మిర్లు ఎక్కిపోయాయి. విశ్వనాథం గారు రోజు వాకింగ్ చేయడం వల్ల ఏమో తెలియదు గాని ఆయన మాత్రం బాగానే నడవగలుగుతున్నారు. అజయ్ తన తల్లి చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా రైల్లోంచి దించి పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టాడు.
శరీరం అంతా మొద్దుబారిపోయినట్టు ఆమెకు కన్నీళ్ళు వచ్చేశాయి. అయినా సరే ఆవిడ మనసు చాలా సంతోషించింది. ఎన్నో ఏళ్ల కల ఈ రోజు నా కొడుకు నెరవేర్చాడు. అలాంటి కొడుకును పొందినందుకు నేనెంత అదృష్టవంతురాలనో అనుకుంటూ మురిసిపోయింది ఆవిడ. మరి కాసేపట్లో ప్రయాగరాజు వెళతాం, త్రివేణి సంగమంలో స్నానం చేసి సాయంత్రం హారతి కూడా చూస్తాము అన్న ఆలోచనలు అలలు అలలుగా ఆవిడ మనసులో ఎగిసిపడుతున్నాయి. శాంతమ్మ గారు ఎప్పటినుంచో గంగా స్నానం చేయాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడైతే గంగా, యమున, సరస్వతి 3 నదుల్లోనూ స్నానం చేసినట్టే. ఆ విషయం తలుచుకుంటుంటేనే ఆనందంతో హృదయం అంతా ఉప్పొంగిపోతుంది. రైల్వే స్టేషన్లో జనం కొద్దిగా తగ్గిన తర్వాత శాంతమ్మ గారిని, విశ్వనాథం గారిని మెల్లగా బయటకు తీసుకొచ్చి ఆటో ఎక్కించారు అజయ్, కావ్య. కాసేపటికి ప్రయాగరాజ్ నగరానికి చేరుకున్నారు. ఎక్కడ చూసినా జనం, రకరకాల మనుషులు, వివిధ భాషలు, వివిధ రంగురంగుల బట్టలు. చాలా మంది సాధువులు, అఘోరాలు అక్కడ కనబడుతున్నారు. అంతమందిని చూడగానే శాంతమ్మ గారికి మరో లోకంలోకి ప్రవేశించినట్టుగా అనిపించింది. ఇన్నేళ్ల నా జీవితంలో ఇల్లు వదిలి ఎప్పుడూ బయటకు వెళ్లలేదు. నా కొడుకు నా చిరకాల కోరిక తీర్చాడు. కుంభమేళాకి రావాలి అన్న నా కోరిక ఈ రోజు నెరవేరింది అంటూ సంతోషంలో తేలిపోయారు శాంతమ్మ గారు. ఆనందంతో ఆమె శరీరంలో నొప్పులు, ఆయాసము ఎక్కడికి పోయాయో ఆమెకే తెలియదు. అజయ్ తన తల్లి చేయిని గట్టిగా పట్టుకొని ఒక్కొక్కటి ఆమెకు చక్కగా వివరించి చూపిస్తున్నాడు. లక్షల్లో భక్తులు రావడంతో రూమ్లో అందుబాటులో లేని భక్తుల కోసం క్యాంపులు ఏర్పాటు చేశారు. అజయ్ అక్కడ తల్లిదండ్రుల కోసం, తమ కోసం 2 రూమ్లు ఆల్రెడీ బుక్ చేసేశాడు. నేరుగా వాళ్ళు బుక్ చేసుకున్న రూమ్స్ దగ్గరికి వెళ్ళిపోయారు. చక్కగా ఫ్రెష్ అయ్యి భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంత్రం సంగమ స్నానానికి వెళ్ళాలి అని అనుకున్నారు. సామాన్లు తీసుకొని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అజయ్ తల్లిదండ్రులిద్దరి సామాన్లు తమ గదిలో పెట్టి ఫ్రెష్ అవ్వమని చెప్పి నేను వెళ్ళి భోజనం కోసం ఏర్పాట్లు చేస్తాను అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. శాంతమ్మ గారు, విశ్వనాథం గారు ఫ్రెష్ అయ్యి వచ్చి రూమ్లో కూర్చున్నారు. అజయ్ భోజనాన్ని కూడా గదిలోకే ఆర్డర్ చేశాడు. భోజనం చేసిన తర్వాత విశ్వనాథం గారు, శాంతమ్మ గారు కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. కాసేపు అలా పడుకున్నాక శాంతమ్మ గారికి చాలా రిలీఫ్గా అనిపించింది. ఆవిడ ఒళ్ళు నొప్పులు, ప్రయాణ అలసట చాలా వరకు తగ్గాయి. అందరూ కాసేపు విశ్రాంతి తీసుకుని లేచిన తర్వాత అందరూ కలిసి సంగమ స్నానానికి వెళ్లారు. ఆ నదిలో నీళ్ల కంటే ఎక్కువగా జనమే ఉన్నట్టు అనిపించారు శాంతమ్మ గారికి. అందరూ సంగమ స్నానం చేస్తున్నారు. అజయ్ తన తల్లి చెయ్యిని అస్సలు వదలలేదు. ఆవిడ్ని చాలా జాగ్రత్తగా మెట్లు దించి స్నానం చేసే ప్రదేశానికి తీసుకెళ్లాడు. శాంతమ్మ గారిని ఒక చెయ్యి అజయ్ పట్టుకుంటే ఇంకో చెయ్యి విశ్వనాథం గారు పట్టుకున్నారు. ఆమెను జాగ్రత్తగా చిన్న పిల్లలాగా చూసుకుంటున్నారు. గంగా, యమున, సరస్వతి సంగమంలో అడుగుపెట్టిన శాంతమ్మ గారి కళ్లల్లో ఆనంద బాష్పాలు నిండిపోయాయి. కొడుకు చేతిని, భర్త చేతిని గట్టిగా పట్టుకొని నీళ్లల్లో మునిగి లేచింది ఆవిడ. విశ్వనాథం గారు, శాంతమ్మ గారు ఆ భగవంతుడికి దండం పెట్టుకుంటూ, భగవంతుడా, మళ్ళీ కుంభమేళా జరిగేసరికి మేముంటామో లేదో, ఈ సంవత్సరం నీ దయతో ఈ ప్రయాగరాజ్ చేరుకొని సంగమ స్నానం చేయగలిగాము అనుకుంటూ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. శాంతమ్మ గారు విశ్వనాథం గారి చెయ్యి పట్టుకుని పైకొచ్చి ఒడ్డున కూర్చున్నారు. కొడుకు, కోడలు ఇంకా అక్కడ స్నానం చేస్తూనే ఉన్నారు. నదిలో స్నానం చేసి మళ్ళీ వస్తామో రాలేమో తెలియదు అనుకుంటూ ఒక బాటిల్లో గంగాజలం తెచ్చుకున్నారు శాంతమ్మ గారు. ఆ తరువాత సంధ్యాహారతి కూడా చూశారు. ఆ తరువాత నలుగురు హోటల్ రూమ్లోకి వచ్చారు. కొంచెం దూరంలో ఉన్న తెలుగు క్యాంటీన్కి వెళ్ళి ఆంధ్ర భోజనం తిన్నారు. ప్రయాణం చేసిన అలసట వల్ల, మంచి ఆహారం తినడం వల్ల బాగా నిద్ర పట్టేసింది శాంతమ్మ గారికి ఇంకా విశ్వనాథం గారికి. అమ్మా, నాన్న కాసేపు విశ్రాంతి తీసుకోండి. నేను రేపు దర్శనం కోసం దర్శనం టికెట్లు ఎక్కడ తీసుకోవాలి, దర్శనానికి ఎన్ని గంటలకు వెళ్లాలో ప్రాసెస్ ఏంటో కనుక్కొని వస్తాను అని చెప్పి అజయ్, కావ్య వెళ్ళిపోయారు. అలసిపోయిన శాంతమ్మ గారు, విశ్వనాథం గారు ఎప్పుడు నిద్రలోకి జారుకున్నారో తెలియదు. అర్ధరాత్రి సమయంలో బయట ఏదో హడావిడిగా అనిపించడంతో విశ్వనాథం గారు, శాంతమ్మ గారు గబగబా నిద్రలేచి ఏం జరిగిందోనని బయటకు వెళ్లారు. హారతి చూసి భోజనం చేసి గదిలోకి వచ్చి పడుకున్నారు విశ్వనాథం గారు, శాంతమ్మ గారు. ఆ తర్వాత హారతి పూర్తయ్యేటప్పుడు అక్కడ ఒక అగ్ని ప్రమాదం జరిగింది.
వాళ్ళు రూమ్లోకి వచ్చిన సమయానికే ఆ ప్రమాదం జరిగిందని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే తెలిసింది. అదే సమయంలో దర్శనానికి టికెట్లు తెస్తామని కొడుకు కోడలు బయటకు వెళ్లారు అన్న విషయం గుర్తొచ్చి గబగబా విశ్వనాథం గారు, శాంతమ్మ గారు కొడుకు కోడలు తమ గదిలో ఉన్నారో లేదో అని పరిగెత్తుకుంటూ వెళ్లి కొడుకు కోడలి గది తలుపులు తట్టారు. ఎంతసేపు తట్టినా కూడా ఆ గది తలుపులు ఎవ్వరూ తెరవలేదు. కొడుకు కోడలు ఆ గదిలో లేరు అన్న విషయం నిర్ధారణ అయిపోయింది. ప్రజలందరూ భయంతో అటు ఇటు పరిగెత్తుతున్నారు. తొక్కిసలాట జరిగింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది గాయాల పాలయ్యారు. అంబులెన్స్ సైరన్లు నగరం అంతటా మారుమోగాయి. ఏం జరిగింది, అసలు ఎందుకింత గొడవగా ఉంది అని భయంగా ఏడుస్తూ అక్కడికి ఇక్కడికి తిరుగుతున్న జనాల్ని చూసి ఏమీ అర్థం కాక శాంతమ్మ గారు, విశ్వనాథం గారు అయోమయంలో పడిపోయారు. శాంతమ్మ గారికి తన కొడుకు కోడలు ఏమయ్యారో, ఎక్కడికి వెళ్లారో అని కంగారు మొదలయ్యింది. ఎవరిని అడగాలి? అందరూ కొత్త ముఖాలే. మన భాష వచ్చిన వాళ్ళెవ్వరూ కనిపించడం లేదు. మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంది. ఎంతో ఆశతో నీ దర్శనం చేసుకుందామని వచ్చాను. నా బిడ్డలకి ఎలాంటి హాని కలిగించొద్దు. నా కొడుకుని కోడల్ని క్షేమంగా నా ముందుకు తీసుకొచ్చి చూపించు అంటూ కన్నీళ్లతో ప్రార్థించింది. వాళ్ళకి హఠాత్తుగా వాళ్ళు భోజనం చేసిన రెస్టారెంట్ గుర్తుకొచ్చింది. అక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళున్నారు. వాళ్ళని అడగడానికి విశ్వనాథం గారు, శాంతమ్మ గారు పరిగెత్తుకుంటూ వెళ్లారు. కాసేపు వెతికి ఆమె క్యాఫ్టేరియాకి చేరుకుంది. ఊహించినట్టుగానే అక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళున్నారు. వాళ్ళని ఈ గొడవకి కారణమేమిటి అని అడిగితే శాంతమ్మ గారితో జరిగిన విషయం అంతా చెప్పారు. వాళ్ళు చెప్పిన విషయం విని శాంతమ్మ గారికి, విశ్వనాథం గారికి ఒళ్ళంతా వణుకు మొదలైంది. ఆమె మనసంతా నా కొడుకు కోడలు ఎక్కడా, నా కొడుకు కోడలు ఏమయ్యారు అనే ప్రశ్నలతో నిండిపోయింది. రోడ్డు మీద పిచ్చి వాళ్లల్లా వెతుకుతూ వెళుతున్న వాళ్ళందర్నీ ఆపుతూ అజయ్ అజయ్, కావ్య కావ్య అని పలకరిస్తూ అడుగుతున్నారు. ఎవ్వరికీ ఆ వృద్ధుల మీద కోపం రాలేదు. ఆ వృద్ధులు ఎవరి కోసమో వెతుక్కుంటున్నారని వాళ్ళకి అర్థమైంది. కళ్ళల్లో నీళ్లతో పిచ్చి వాళ్లల్లాగా అడవిలో తిరుగుతున్నట్టుగా అక్కడక్కడే తిరుగుతున్నారు శాంతమ్మ గారు, విశ్వనాథం గారు. ఆ రోజంతా అక్కడ ఇక్కడ తిరిగినా కూడా కొడుకు కోడలి జాడలేదు. సాయంత్రం చీకటి పడిపోవడం ప్రారంభించింది. జనసంచారం కాస్త తగ్గింది. వీధుల్లో కూడా కొడుకు కోడలి కోసం వెతుకుతూ ఉంటే కొడుకు తమ కోసం హోటల్లో వెతుకుతున్నాడేమో అని అనిపించింది. శాంతమ్మ గారు, విశ్వనాథం గారు హోటల్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్లారు. అక్కడుంచిన వస్తువులన్నీ అలాగే ఉన్నాయి. కొడుకు కోడలు హోటల్కి వచ్చిన జాడ కూడా లేదు. ఆ హోటల్ రిసెప్షన్ దగ్గర ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమీ తెలియదు అని చెప్పారు. ఇప్పటి వరకు కొడుకు కోడలు తమను వెతుక్కుంటూ రాలేదు. ఏం జరుగుతుందో అన్న ఆలోచన వాళ్ళకి భయం కలిగించింది. కుంభమేళాకి రావాలన్న తన కోరికని మనసులోనే తిట్టుకుంది శాంతమ్మ. భయంతో అయోమయంతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ల శరీరంలో లేచి నిలబడ్డానికి కూడా శక్తి లేకుండా పోయింది. ముందుగా కొడుకు గురించి కోడలు గురించి తెలుసుకోవాలని హడావిడి పడిపోతూ శాంతమ్మ గారు నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయారు. శాంతమ్మ గారు కళ్ళు తిరిగి పడిపోవడంతో విశ్వనాథం గారు కంగారు పడిపోయారు. ఆయనకి ముందు నుంచే భయము కంగారు ఎక్కువ. విశ్వనాథం గారు చిన్న ఉద్యోగం చేసి కుటుంబాన్ని నడిపించారు అన్న మాటే గాని ఆయనకి జనాల్లో మాట్లాడాలంటే చాలా భయం. ఆయన ముందు నుంచే భయస్థుడు, ఇంకా అమాయకుడు. ఆయనకు అక్కడ ఏం జరుగుతుందో తెలియక శాంతమ్మ గారు స్పృహ తప్పి పడిపోయేసరికి చాలా అయోమయంగా అనిపించింది. పక్కనే ఉన్నవారు ఆవిడ ముఖంపై నీళ్లు చల్లి ఆమెను పక్కన కూర్చోబెట్టారు. రోడ్డు మీద అందరినీ చూస్తూ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్లారిద్దరు. తమ కొడుకుని కోడల్ని వెతికివ్వాలని పోలీసుల్ని ప్రాధేయపడ్డారు. అక్కడ కొందరు తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు శాంతమ్మ గారిని కొడుకు మొబైల్ నంబరు, ఫోటో తదితర వివరాలు అడిగారు. శాంతమ్మ గారికి అవేవీ తెలీదు. తన కొడుకు పేరు అజయ్ అని, కోడలి పేరు కావ్య అని మాత్రమే చెప్పగలిగింది. విశ్వనాథం గారు కొడుకు ఫోన్ నంబర్ పోలీసులకు చెప్పారు. కానీ ఆ ఫోన్ పనిచేయడం లేదు అని తెలిసింది. దాంతో విశ్వనాథం గారికి శాంతమ్మ గారికి మనసులో ఆందోళన కంగారు మొదలయ్యింది. కొడుకు ఫోన్ ఎందుకు పనిచేయడం లేదు అని భయపడడం మొదలుపెట్టారు. అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారిని గుర్తించాలని వాళ్ళిద్దరినీ పోలీసులు హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్లారు.
గుండెలు అదిరిపోతూ ఉండగానే ఒక్కొక్కరిని చూసి తమ కొడుకు లేడు అని తెలియగానే కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యారు. తర్వాత మంటల్లో గాయపడిన వాళ్లను కూడా చూడ్డానికి వెళ్లారు. అగ్ని ప్రమాదానికి గురైన ప్రతి ఒక్కరూ అక్కడున్నారు. వాళ్ళ ముఖాలని చూస్తూ శాంతమ్మ గారు మనసులోనే భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, నా కొడుకుకి కోడలికి ఏమీ జరగకూడదు, నా కొడుకు కోడళ్ళిద్దరికీ ఎలాంటి ప్రమాదము రాకూడదు అనుకుంటూ మనసులోనే భగవంతుణ్ణి స్మరించుకుంటూ అందరినీ గుర్తుపట్టే ప్రయత్నం చేశారు. గాయపడిన వాళ్లల్లో కూడా అజయ్ ఇంకా కావ్య లేకపోవడంతో శాంతమ్మ గారు విశ్వనాథం గారు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు, మీ కొడుకు బహుశా ఏదైనా పనుంటే ఎక్కడైనా ఆగిపోయి ఉండుండొచ్చు, హోటల్ దగ్గరికి ఈ పాటికే వచ్చేసి ఉండొచ్చు, మీరు ఒకసారి వెళ్ళి హోటల్ దగ్గరే చూడండి అని చెప్పగానే శాంతమ్మ గారు విశ్వనాథం గారు మళ్ళీ పడుతూ లెగుస్తూ హోటల్ దగ్గరకు వెళ్లారు. అక్కడ తమ కొడుకు కోడలి కోసం వెతికారు. కానీ ఎంతసేపటికి వాళ్ళు తిరిగి రాలేదు. అలా వారం రోజులు గడిచిపోయాయి. చాలా మంది కొత్త వ్యక్తులు వస్తున్నారు, దర్శనాలు పూర్తి చేసుకుని వెళ్లిపోతున్నారు. కుంభమేళాలో ఒక రోజుకు మించి మరొక రోజు ప్రయాగరాజ్లో జనాలు పోటెత్తారు. శాంతమ్మ గారికి విశ్వనాథం గారికి కొడుకు కోడలి జ్ఞాపకాలు తప్ప మనసులో ఇంకేవీ ఆలోచనలు లేవు. వాళ్ళిద్దరూ ఆకలిని నిద్రని అన్నింటినీ మర్చిపోయారు. కళ్ళల్లో కన్నీళ్లు కూడా ఆవిరైపోయాయి. అప్పటికే ఆ హోటల్ వాళ్ళు మీకు 3 రోజులకు మాత్రమే హోటల్ బుక్ అయిందని, వెంటనే ఖాళీ చేయమని 3 రోజుల తర్వాత శాంతమ్మ గారిని విశ్వనాథం గారిని హోటల్ నుంచి బయటకు పంపించేశారు. భక్తుల కోసం వేసిన టెంట్ల కింద వాళ్ళిద్దరూ పడుకుంటున్నారు. అప్పుడప్పుడు ఎవరో ఒకరు జాలిపడి కాస్త తిండి తీసుకొచ్చిస్తే తినేవాళ్ళు, లేకపోతే అలాగే ముడుచుకుని పడుకునేవాళ్ళు. మేం చేయగలిగిందంతా చేశాం, వెతకాల్సిన అన్ని చోట్ల వెతికాం. ఇప్పటికి ఏం చెయ్యాలి? కొడుకు 2 పిల్లలకి ఏం సమాధానం చెప్పాలి? అసలు కొడుకు కోడలి జాడిక్కడెక్కడా లేదు. అసలు వాళ్ళిద్దరూ ఏమైపోయినట్టు? అజయ్ కావ్య లేకుండా మేమింటికి తిరిగి వెళితే పిల్లలిద్దరికీ మా మొహాలు ఎలా చూపించుకోగలుగుతాం అని ఆలోచిస్తూ సమాధానాలు లేకపోవడంతో శాంతమ్మ గారి మనసు విశ్వనాథం గారి మనసు విలవిల్లాడిపోయింది. భగవంతుడా, మా విషయంలో నీ ప్రణాళిక ఏమిటో మాకు తెలియదు. మేం కొడుకు కోడలు లేకుండా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళలేం. మమ్మల్ని నీలోనే ఐక్యం చేసుకో అంటూ ఇద్దరూ గంగానదిలో మునిగారు. కళ్ళు తెరిచి చూసేసరికి జనాలందరూ మాట్లాడుకుంటున్నారు. ఎవరో మునిగిపోతున్న వాళ్ళిద్దరినీ రక్షించారు అన్న విషయం శాంతమ్మ గారికి అర్థమైంది. చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పారు వాళ్ళిద్దరూ. కొడుకు కోడలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు. ఇప్పుడు వారి తక్షణ కర్తవ్యం ఏమిటో అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ ఉన్న ఇంటిని మన వాళ్ళిద్దరి పేరు మీద రాయాలి, పిల్లల్ని జీవితాంతం ఆదుకోవాలి, పిల్లలిద్దరికీ తల్లిదండ్రులు లేని లోటు తెలియకుండా చూసుకోవాలి అని నిర్ణయించుకున్నారు శాంతమ్మ గారు విశ్వనాథం గారు. శాంతమ్మ గారు ప్రయాగ్రాజ్ వచ్చేటప్పటికే అక్కడ జనాల తోపులాటలో నగలు పోతాయేమోనని కోడలు కావ్య మెడలోని గొలుసు చేతులుకున్న గాజులు తీసుకుని లాకర్లో దాచిపెట్టింది. వాళ్ళిద్దరి దగ్గర చేతిలో చిల్లుగవ్వలేదు, ఒంటి మీద నగలు కూడా లేవు. ఈ విషయాలన్నీ ఆలోచించుకుంటూ శాంతమ్మ గారు విశ్వనాథం గారు తమ కొడుకు కోడలతో కలిసి మొదటి రోజు భోజనం చేసిన రెస్టారెంట్కు వెళ్లారు. వాళ్ళిద్దరూ అక్కడున్నన్ని రోజుల్లో తరచుగా వాళ్ళ దగ్గరికి వెళ్లడం, సహాయం కోరడం వల్ల అక్కడున్న వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ తమకి చివరి సహాయం చేయమని అక్కడున్న వాళ్ళని ప్రాధేయపడ్డారు. మాకు దయచేసి ట్రైన్ టికెట్ కొనిపెడితే మేం మా ఊరికి వెళ్ళిపోతాం, మా మీద కొంచెం జాలి చూపించండి, ట్రైన్ టికెట్కి డబ్బులు ఇవ్వండి, మాది గుంటూరు అని అడిగారు శాంతమ్మ గారు. అక్కడే ఫుడ్ ఆర్డర్ చేయడానికి వచ్చిన ఒక వ్యక్తి శాంతమ్మ గారిని విశ్వనాథం గారిని గమనించి వాళ్ళ మాటలన్నీ వింటూ, మాది కూడా ఆ ఊరే, నేను అక్కడికే వెళ్ళాలి, నేను మిమ్మల్ని మీ ఇంట్లో వదిలేస్తాను అని చెప్పి శాంతమ్మ గారి వైపు విశ్వనాథం గారి వైపు జాలిగా చూశాడు. దేవుణ్ణి ప్రత్యక్షంగా చూసినట్టు ఆయనకి 2 చేతులు ఎత్తి దండం పెట్టారిద్దరు. ఫుడ్ ప్యాకెట్లు కొనుక్కొని అక్కడున్న వృద్ధులకు నిరుపేదలకు ఆ ఫుడ్ అంతా పంచి శాంతమ్మ గారిని విశ్వనాథం గారిని తీసుకుని రైల్వే స్టేషన్కి బయలుదేరాడు సంతోష్. శాంతమ్మ గారి కోసం విశ్వనాథం గారి కోసం తన కోసం 3 టికెట్లు కొని వాళ్ళ పక్కనే కూర్చున్నాడు. ప్రయాణంలో కూడా వాళ్ళకి కావలసిన అవసరాలన్నీ చూస్తూ వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా చూసుకున్నాడు.
కొడుకు కోడలితో కలిసి ఎంతో సంబరంగా వచ్చిన భార్యాభర్తలిద్దరూ ఇప్పుడు కొడుకు కోడలు లేకుండా ఇంటికి వెళుతున్నాము అని ఆలోచిస్తూ పరధ్యానంగా కూర్చున్నారు. 2 ట్రైన్లు మారి గుంటూరు చేరుకున్నారు. ట్రైన్ గుంటూరు చేరుకునేసరికి సమయం అర్ధరాత్రి అయింది. సంతోష్ శాంతమ్మ గారితో విశ్వనాథం గారితో, అమ్మా, మీ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో తెలియదు. ఈ సమయంలో వెళ్ళి ఇబ్బంది పడడం ఎందుకు? మీరిప్పుడు మా ఇంటికి రండి. ఉదయాన్నే నేను ఆటోలో మిమ్మల్ని మీ ఇంటికి పంపిస్తాను. వీలైతే నేను కూడా మీతోనే వస్తాను అనగానే శాంతమ్మ గారు విశ్వనాథం గారు సరే అన్నారు. సంతోష్ శాంతమ్మ గారిని విశ్వనాథం గారిని తీసుకుని ఇంటికి వెళ్ళి అక్కడ కాలింగ్ బెల్ కొట్టగానే ఒక నడి వయస్కురాలు తలుపు తెరిచింది. శాంతమ్మ గారిని విశ్వనాథం గారిని చూసి లోపలికి రండి అని ఆప్యాయంగా పిలిచింది. మంచం చూపించి, బాగా అలసిపోయినట్టున్నారు, చాలా దూరం ప్రయాణం చేశారు, ముందుగా మీరు విశ్రాంతి తీసుకోండి. మీకు ఆకలిగా ఉందా? మీరేమైనా తింటారా అని శాంతమ్మ గారిని అడిగితే శాంతమ్మ గారు ఇప్పుడు ఏమీ వద్దు అని చెప్పి విశ్వనాథం గారి ముఖం వైపు చూశారు. ఆయన కూడా ఇప్పుడేం వద్దు అన్నట్టుగా సైగ చేశారు. ఇద్దరూ పడుకొని నిద్రలోకి జారుకున్నారు. ఉదయాన్నే నిద్ర లేచేసరికి సమయం 8 గంటలయ్యింది. శాంతమ్మ గారికి గడియారాన్ని చూడగానే సిగ్గుగా అనిపించింది. మంచం దిగి తలుపు తెరిచి చూసేసరికి అక్కడ 10 మంది పిల్లలు స్కూల్కి రెడీ అవుతూ ఉన్నారు. అది చూడగానే శాంతమ్మ గారు హాల్లోకి వచ్చి జానకమ్మ గారితో, వీళ్ళంతా చూడ్డానికి ఒకే వయసు పిల్లల్లా ఉన్నారు, వీళ్ళందరూ ఎవరి పిల్లలు అని అడిగారు. జానకమ్మ గారు నవ్వుతూ, వీళ్ళందరూ సంతోష్ పిల్లలే అని చెప్పారు. అంతలోనే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లే ఆటో వచ్చింది. పిల్లలందరూ జానకమ్మ గారికి ముద్దులు పెడుతూ అందరూ ఆవిడికి బాయ్ చెప్పి వెళ్ళి ఆటో ఎక్కి కూర్చున్నారు. పిల్లలందరినీ ఆటో ఎక్కించి జానకమ్మ గారు లోపలికొచ్చి శాంతమ్మ గారిని విశ్వనాథం గారిని హాల్లో కూర్చోమని చెప్పి కాఫీతో తిరిగొచ్చారు. శాంతమ్మ గారికి విశ్వనాథం గారికి కాఫీ ఇచ్చి పక్కనే కూర్చుంటూ, ఆ పిల్లలందరూ అనాథ పిల్లలు, వీధుల్లో తిరుగుతున్న పిల్లల్ని తన బిడ్డలుగా తెచ్చుకొని సంతోష్ వాళ్ళందరికీ తండ్రి అయ్యాడు. వాళ్ళందరూ తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, నాకు కూడా ఎవ్వరూ లేరు, అనాథలా అందరి చేత మోసగించబడి రోడ్ల మీద తిరుగుతూ ఉంటే నన్ను కూడా తీసుకొచ్చి నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు సంతోష్. ఈ 10 మంది పిల్లల్ని నేనే చూసుకుంటున్నాను. సంతోష్ని పెళ్లి చేసుకోమని నేను చాలాసార్లు అడిగాను, కానీ ఈ 10 మంది పిల్లలు నా పిల్లలే, నాకింకా పెళ్లి పిల్లలు ఇవన్నీ ఎందుకు అని నా మాటని సున్నితంగా తిరస్కరించాడు. సంతోష్ తండ్రి 3 నెలల క్రితం వరకు మాతోనే ఉండేవాడు. 3 నెలల క్రితమే ఆయన మరణించాడు. ఆయన సంతోష్ ఆశయాలకి ఎప్పుడూ అడ్డు రాలేదు, ప్రతి విషయంలోనూ ప్రోత్సహిస్తూనే ఉండేవారు. సంతోష్ తండ్రి చనిపోయిన తర్వాత ఆయన తండ్రి అస్థికలని ఆయన చివరి కోరిక ప్రకారం ప్రయాగరాజ్లో గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమంలో కలిపి రావడానికి సంతోష్ అక్కడికి వచ్చాడు. అప్పుడే సంతోష్ మిమ్మల్ని అక్కడ కలుసుకున్నాడు అని చెప్పారు జానకమ్మ గారు. ఆ మాటలకి శాంతమ్మ గారు, మీరు చేస్తున్నది చాలా గొప్ప పని, దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు అని అన్నారు. ఇది సంతోష్ తండ్రి కట్టించిన ఇల్లు, అందుకే ఆయన ఉన్నంతకాలం ఈ ఇంటిని అమ్మలేదు. ఇప్పుడు ఈ ఇంటిని అమ్మేసి సిటీ అవుట్స్కట్స్ లో పెద్ద స్థలం కొని కొంచెం పెద్దగా ఈ పిల్లల కోసం ఒక హోమ్ ని ఏర్పాటు చేయాలన్నది సంతోష్ కోరిక. ఇంకా ఎంతో మంది పిల్లలకి నిస్సహాయులకి సహాయం చేయాలని తను ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉంటాడు అని చెబుతూ ఉన్న జానకమ్మ గారి మాటలకి శాంతమ్మ గారు ఆశ్చర్యపోయారు. నిండా 30 ఏళ్ళు కూడా లేని సంతోష్కి ఎంత గొప్ప మనసు ఇచ్చాడా దేవుడు అని మనసులోనే అనుకున్నారు. వెంటనే జానకమ్మ గారు, అమ్మా, సంతోష్కి ఏదో అర్జెంట్ పని ఉందని ఉదయాన్నే లేచి అక్కడికి వెళ్ళిపోయాడు. మీరింటికి వెళతానంటే మిమ్మల్ని ఇద్దరిని ఆటోలో పంపిస్తాను, లేదంటే మీరు ఇక్కడ కొన్ని రోజులు ఉండండి, విశ్రాంతి తీసుకోండి, ముందుగా స్నానం చేసి టిఫిన్ చేయండి, తర్వాత ఏ విషయం నిర్ణయించుకుందరు గాని అని అన్నారు జానకమ్మ గారు. ఆ మాటలకి శాంతమ్మ గారు, నా మనవాళ్ళు ఎలా ఉన్నారో ఏమో, నేను వెంటనే వెళ్ళి వాళ్ళని చూడాలి అని అంటూ గబగబా స్నానం చేసి జానకమ్మ గారు ఇచ్చిన ఆహారం తిని బయటకొచ్చారు శాంతమ్మ గారు విశ్వనాథం గారు. బయట వెళుతున్న ఆటో ఆపి వాళ్ళిద్దరినీ ఆటోలో ఎక్కించారు జానకమ్మ గారు. ఇంటికి కొంచెం దూరం ఉండగానే ఆటో దిగి తడబడుతూ ఇంటికి చేరుకున్నారు శాంతమ్మ గారు విశ్వనాథం గారు. వాళ్ళిద్దరూ ఇంటికొచ్చేసరికి తలుపులు తెరిచే ఉన్నాయి. ఇదేంటి, మన వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు,
తలుపులు ఎవరు తెరిచారా అని అనుకుంటూ ఇద్దరూ లోపలికి ప్రవేశించడానికి గబగబా అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ఇంటి గుమ్మం దగ్గరికి రాగానే ఇంట్లో నుంచి ఒక స్త్రీ ఒక పురుషుడు మాట్లాడుకుంటున్న మాటలు వినిపించసాగాయి. శాంతమ్మ గారికి ఒక్కసారిగా అనుమానం వచ్చింది, ఇది మా ఇల్లేనా కాదా అని. వెంటనే ఆ గొంతు అజయ్దని, ఆ ఆడగొంతు కావ్యలదని శాంతమ్మ గారు గుర్తుపట్టేశారు. కొడుకు కోడలు గొంతులు వినగానే వాళ్ళిద్దరికీ ఏమీ కాలేదు. భగవంతుడా, మా కొడుకు కోడల్ని క్షేమంగా ఉంచినందుకు ధన్యవాదాలు అనుకుంటూ మనసులోనే భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. వాళ్ళిద్దరి మనసుల్లో ఆనందం ఉరకలు వేసింది. అంతలోనే కోడలి గొంతు వాళ్ళిద్దరినీ లోపలికి వెళ్లకుండా ఆపేసింది. వాళ్ళు చూసేది కళ లేక వాస్తవమా అన్న దిగ్భ్రాంతి చెందుతూనే అక్కడే నిలబడిపోయారిద్దరూ. కోడలి మాటలు ఆమె చెవుల్లో స్పష్టంగా వినిపిస్తున్నాయి. పొద్దున్నే మా అమ్మ ఫోన్ చేసింది. మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చిందట. మీ అమ్మా నాన్నల డెత్ సర్టిఫికెట్ల సంగతి ఎంతవరకు వచ్చింది? ఆ సర్టిఫికెట్స్ వచ్చేస్తేనే మనం ఈ ఇంటిని అమ్మగలం. ఇది చాలా పాతిల్లు, అమ్మేసి మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఆ కొత్త ఇల్లు కొనుక్కుందాం. అక్కడుంటే పిల్లలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను ఆఫీస్కి వెళ్ళినా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక కాసేపు మా అమ్మ చూసుకుంటుంది. త్వరగా డెత్ సర్టిఫికెట్స్ వచ్చేలా చూడు. అవి వస్తేనే మామయ్య గారి ఎఫ్డీలో డబ్బులు కూడా మనం డ్రా చేయగలుగుతాం అని చెబుతోంది కావ్య. చూడు కావ్య, అంతా నువ్వు చెప్పినట్టుగానే చేశాను. దానికోసమే కదా అమ్మా నాన్నల్ని ప్లాన్ ప్రకారం ప్రయాగరాజ్లో వదిలేసి వచ్చాము. వాళ్ళకి దొరకకుండా ఫోన్ నెంబర్ మార్చేశాము. ఎక్కడా మన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ జరగకుండా ముందు నుంచే జాగ్రత్త పడ్డాము. వాళ్ళ కర్మలకు కూడా ఎంత ఖర్చు పెట్టాము. సర్టిఫికెట్లు వచ్చేస్తాయిలే. నిన్ను ఆఫీస్లో దించి నేను పంచాయతీ ఆఫీస్కి వెళ్ళొస్తాను. నాకు కూడా తొందరగానే ఉంది ఈ ఇల్లమ్మి కొత్తిల్లు కొనుక్కోవాలని అంటూ లేచాడు. ఇదంతా వింటున్న శాంతమ్మ గారు విశ్వనాథం గారు ఆ మాటల్ని తట్టుకోలేక మెట్ల దగ్గరే కూలబడిపోయారు. ఆకాశం విరిగి తమ తల మీద పడినట్టుగా అయ్యింది. ఇప్పుడు వాళ్ళకంతా స్పష్టంగా అర్థమైంది. కొడుకు కోడలు తమ పీడ వదిలించుకోవడానికే ప్రయాగరాజ్ తీసుకెళ్లారన్న విషయం అర్థమవ్వగానే వాళ్ల మనసు విలవిలలాడిపోయింది. కొడుకు కోడలు ఆఫీస్కు వెళ్ళడానికి గుమ్మం దగ్గరకు వచ్చేసరికి వాళ్ళిద్దరూ గుమ్మం దగ్గరే ఉన్న శాంతమ్మ గారిని విశ్వనాథం గారిని చూసి షాక్ అయ్యారు. ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టు వాళ్ల ముఖాలు భయంతో పారిపోయాయి. తల్లిదండ్రులిద్దరూ దెయ్యాల్లా కనిపించారు. అక్కడే కూర్చునున్న శాంతమ్మ గారు అజయ్ని చూసి చెయ్యి చాపి దగ్గరకు రమ్మన్నట్టుగా పిలిచారు. అజయ్ మెల్లగా శాంతమ్మ గారి దగ్గరకు వెళ్ళాడు. కొడుకు చేతిని పట్టుకుని మెల్లగా లేచి భర్త చేయి పట్టుకుని పైకి లేపి లోపలికి తీసుకెళ్ళింది ఆవిడ. అజయ్కి కావ్యకి ఇద్దరికి ఏం చేయాలో తోచలేదు. ఆఫీసులకు సెలవులు పెట్టి ఏం జరుగుతుందోనని భయంగా చూస్తున్నారు. ఇద్దరూ వాళ్ళు కూర్చున్న కుర్చీల పక్కనే నేల మీద కూర్చున్నారు. అలా ఆలోచించుకుంటూ నిశ్శబ్దంగా కూర్చున్న శాంతమ్మ గారిని విశ్వనాథం గారిని చూడగానే అజయ్కి కావ్యకి తమ మాటలన్నీ తల్లిదండ్రులిద్దరూ విన్నారు అన్న విషయం అర్థమైంది. వాళ్ళిద్దరికీ ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. చాలాసేపటి తర్వాత అజయ్ మెల్లగా అమ్మా అమ్మా అని పిలిచాడు. తన గొంతు తల్లికి వినిపించిందా లేదా అన్న సందేహం కలిగింది. శాంతమ్మ గారు కళ్ళు తెరిచి మెల్లగా లేచి విశ్వనాథం గారితో సహా తన గదిలోకి వెళ్లి తలుపులేసుకున్నారు. సంజయ్కి కావ్యకి భయం ఇంకా పెరిగిపోతోంది. మీ అమ్మా నాన్నలిద్దరూ ఏం చేయబోతున్నారు అంటూ వణుకుతూ అడిగింది కావ్య. భయంగా ఇద్దరూ వెళ్లి తల్లిదండ్రుల గది తలుపులు తట్టారు. మాకు కాస్త విశ్రాంతి కావాలి, మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోండి అన్నారు శాంతమ్మ గారు. ఇద్దరూ నిస్సహాయంగా ఒకరినొకరు చూసుకుంటూ తలుపు దగ్గర కూర్చున్నారు. సాయంత్రం స్కూల్కి వెళ్లిన పిల్లలిద్దరూ తిరిగొచ్చారు. అమ్మ నాన్న ఆఫీస్కి వెళ్లకుండా బామ్మ తాతయ్యల గది ముందు ఎందుకు కూర్చున్నారో వాళ్ళకి అర్థం కాలేదు. పిల్లల్ని చూసి కావ్య అజయ్ అక్కడి నుంచి లేచి వెళ్లి వాళ్ళ దగ్గర ఉన్న స్కూల్ బ్యాగులు తీసుకుని వాళ్ళకి డ్రెస్సులు చేంజ్ చేసి స్నాక్స్ ఇచ్చి కూర్చోబెట్టారు. కొంచెం సేపటి తర్వాత తమ గది నుంచి బయటకు వస్తున్న శాంతమ్మ గారిని విశ్వనాథం గారిని చూసి మన వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. నాయనమ్మ తాతయ్య చనిపోయారని చెప్పారు కదా, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎలా బ్రతికొచ్చారో చెప్పండి అంటూ అజయ్ మొహం చూస్తూ అడిగారు. అజయ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. నోటి నుంచి మాట రాలేదు. పిల్లలిద్దరూ అమ్మా నాన్న ఏం చెప్తారా అని వాళ్ల మొహాలకేసి చూస్తూ ఉన్నారు. కానీ అజయ్ కాని కావ్య కాని ఏమీ మాట్లాడడం లేదు. మెల్లగా వచ్చి సోఫాలో కూర్చున్న విశ్వనాథం గారు గొంతు సరిచేసుకొని కొడుకుకి కోడలికి
తన చేతిలో ఉన్న ఇంటి డాక్యుమెంట్స్ చూపించారు. మీరు చాలా కష్టపడి మా డెత్ సర్టిఫికెట్లు తెచ్చుకొని ఈ ఇంటిని అమ్మేసి కొత్త ఇల్లు కొనుక్కోవాలని చాలా ప్లాన్లు వేసినట్టున్నారు. ఈ ఇల్లు నాది. ఈ ఇల్లు ఎవరికి అమ్మాలి, ఆ డబ్బుతో ఏం చెయ్యాలి అనేది మీ అమ్మ నేను నిర్ణయిస్తాం. ఇప్పుడు మేము బయటకు వెళుతున్నాము, రేపొద్దున తిరిగి వస్తాము. మేము తిరిగి వచ్చేసరికి ఈ ఇంట్లో గనక మీరుంటే మిమ్మల్ని ఇద్దరిని పోలీసులకు అప్పచెప్తాను. మీరిద్దరూ జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది అంటూ తమ సామాన్లు తీసుకొని బయటకొచ్చి ఆటో ఎక్కి నేరుగా సంతోష్ ఇంటికొచ్చారు. శాంతమ్మ గారు, విశ్వనాథం గారు. జానకమ్మ గారు శాంతమ్మ గారిని, విశ్వనాథం గారిని చూసి ఆశ్చర్యపోయారు. జానకమ్మ గారు జాగ్రత్తగా ఇద్దరిని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. శాంతమ్మ గారు జానకమ్మ గారిని చూస్తూ, 10 మంది పిల్లల్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నావు కదా, ఈ 2 పిల్లలను కూడా ఇక నుంచి జాగ్రత్తగా చూసుకుంటావా అని అడిగారు. జానకి గారు నవ్వుతూ, మీరు పిల్లలైతే స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, పరీక్షలు రాయాలి, పాస్ అవ్వాలి, ఇదంతా మీకు ఓకేనా? లేదంటే మీరిద్దరూ తల్లిదండ్రులుగా ఈ పిల్లలందరి బాధ్యతలను చూస్తూ మంచి చెడు చెప్పొచ్చు అంటూ జానకమ్మ గారు శాంతమ్మ గారిని చూసి నవ్వుతూ అడిగారు. విశ్వనాథం గారు తన చేతిలో ఉన్న ఇంటి పేపర్లని సంతోష్కి ఇస్తూ, ఈ ఇంటితో పాటు నా ఇంటిని కూడా అమ్మేసి మీరు ఊరి చివరలో పిల్లల కోసం ఏర్పరచబోతున్న హోంలో మమ్మల్ని కూడా భాగస్వాములను చెయ్యి. నా ఈ చిన్న కానుక నువ్వు స్వీకరించాలి అని చెప్పారు. శాంతమ్మ గారు, విశ్వనాథం గారు కన్న కొడుకు కోడలు తమని అనాథలుగా రోడ్డు మీద వదిలేసి ఆస్తి కాజేయాలని చూసినా దేవుడు తమకి కనకుండానే ఒక కొడుకునిచ్చాడని తమ మిగిలిన జీవితాన్ని సంతోష్తో ఆనందంగా ఆ అనాథలైన పిల్లల్ని చూసుకుంటూ గడపసాగారు. ఇదండి ఈ రోజు కథ.